అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొత్తల్లుడు. రచయిత సింగమనేని నారాయణ చౌదరి గారు. ఇక కథలోకి వెళితే, మిత్రుడు వెంకటరత్నం తన కూతురు వివాహ నిశ్చితార్థానికి ఆహ్వానిస్తే ఆ రోజు స్కూల్కు సెలవు పెట్టి ఉదయం 10 గంటలకల్లా అతని ఇంటికి చేరుకున్నాను. బలవంత పెట్టి ఆహ్వానిస్తే కాదనలేక వెళ్ళినాను. కానీ నాకు ఈ వివాహ నిశ్చితార్థాల వేడుకలకు వెళ్ళటం ఏమాత్రమూ ఇష్టం ఉండదు. నిశ్చితార్థాలు కేవలం వధూవరుల కుటుంబాలు మాత్రం కలిసి చేసుకోవటమే న్యాయం. పెళ్ళికి ఎటు బంధుమిత్రులందరినీ పిలవక తప్పదు. నిశ్చితార్థాలకు కూడా అందరినీ ఆహ్వానించి ఆడంబరంగా చేయటం ఈ 10 సంవత్సరాలలో బాగా ముదిరిపోయింది. ఫోటోలు, వీడియోలు, బట్టలు ఇచ్చుకోటాలు, ఉంగరాలు మార్చుకోటాలు, అతిథి మర్యాదలు, విందులు, ఈ అట్టహాసం ఖర్చంతా ఆడపిల్ల తండ్రికే గదా. ఎగువ మధ్యతరగతిని చూసి తెచ్చిపెట్టుకున్న వాత ఇది. ఆడపిల్ల తండ్రిని బలి పెట్టడానికి ఎన్నెన్ని మార్గాలు ఉంటాయో అన్నీ ఎప్పటికప్పుడు ఈ సమాజం వెతుకుతూ ఉంటుంది. వెంకటరత్నంకు 3 కూతుళ్ళు. పెద్దమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఈ అమ్మాయి చివరిది. నిశ్చితార్థం వేడుకలెందుకురా అంటే, నా చేతుల్లో ఏమీ లేదు అన్నాడతడు. నిజమే, అంతా బలవంతంగా రుద్దే వ్యవహారమే కదా. పెళ్లి చూపులు కాగానే మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుంటారు అంటారు మధ్యవర్తులు. మేము ఇంతమందిమి వస్తాము అంటారు. అలా కుదరదు, మీ ఇంటి వాళ్ళు మాత్రమే రండి, లగ్నపత్రిక రాసుకుందాం అని ఆడపిల్ల తండ్రి నిర్మొహమాటంగా అనలేడు కదా. ఇక అక్కడి నుండి శిక్షలు ప్రారంభం. అందుకే నా చేతుల్లో ఏమీ లేదు అని వెంకటరత్నం అనగలిగినాడు. నేను వెళ్ళేసరికే మిత్రులు, బంధువులు చాలామంది షామియానా కింద కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. వెంకటరత్నంను పలకరించి నేను అందరి మధ్య కూర్చున్నాను. పెళ్ళికొడుకు బృందం గంట క్రితం హిందూపురం నుండి బయలుదేరినారట. మరో గంటకల్లా రావచ్చునన్నారు. అనుకున్న సమయానికి 1 గంట ఆలస్యమైనప్పటికీ పెళ్ళికొడుకు బృందం ఒక పెద్ద బస్సులోనూ 2 టాటా సుమోల్లోనూ అట్టహాసంగా హుందాగా అక్కడికి చేరుకున్నారు. పెళ్ళికొడుకు బంధువులు, మిత్రులు, వారి బంధువులు వీళ్ళందరి పరిచయాల కార్యక్రమం అరగంట సాగింది. ఆ సంరంభాన్నంతా ప్రేక్షక మాత్రుడిగా చూస్తుండిపోయాను. పెళ్ళికొడుకు పొడుగ్గా చాకులా ఉన్నాడు. బ్యాంకు ఉద్యోగట. వెంకటరత్నం నన్ను పరిచయం చెయ్యబోతే అతడే ముందుగా, నమస్కారం సార్, నేను సుధాకర్ను, మీ స్టూడెంట్ను. మీరు కొత్తపల్లిలో పనిచేసేటప్పుడు మీ దగ్గర చదువుకున్నాను అంటూ తనను పరిచయం చేసుకున్నాడు. ఎందరో విద్యార్థులు, అందర్నీ గుర్తుపట్టగలనా? అలాగా నాయనా, చాలా సంతోషం. నువ్వు మా వెంకటరత్నం అల్లుడు కావడం మరీ సంతోషం అన్నాను మెచ్చుకోలుగా. సుధాకర్ నా ఎదుట కూర్చొని గత జ్ఞాపకాల్ని కొన్ని నాకు గుర్తు చేస్తున్నాడు. వెంకటరత్నం ఏర్పాట్ల కోసం లోపలకు వెళ్ళినాడు. మేమిద్దరం మాటల్లో మునిగిపోయాము. అరగంట తర్వాత పిలుపు వచ్చింది. అందరం హాల్లోకి వెళ్ళాము. నిశ్చితార్థ వేడుకలు ప్రారంభమైనాయి. వధూవరులను సింహాసనం లాంటి కుర్చీల్లో ఆసీనుల్ని చేశారు. వధువు తల్లిదండ్రులు, వరుని తల్లిదండ్రులు వేదిక మీదకు వచ్చి వాళ్లకు నూతన వస్త్రాలను అందించి ఆశీర్వదించినారు. నూతన వస్త్రధారణ కోసం వధూవరులు లోపలి గదుల్లోకి వెళ్ళినారు. వచ్చిన బంధుమిత్రులతో హాలు కిటకిటలాడిపోతోంది. పట్టుచీరల రెపరెపలు, మల్లెపూల గుబాలింపులు, అగరువత్తుల పరిమళాలు, గాజుల సవ్వడులు, వీటితో వాతావరణమంతా శోభాయమానమైపోయింది. ఇంటికంతా పెళ్లి కల వచ్చేసింది. అటు వెంకటరత్నం సన్నిహిత బంధువులు, మిత్రులు, వరుని తరపున బంధుమిత్రులు ఒకరినొకరు పలకరింపులు, చమత్కారాలు, బంధుత్వాలను తిరగదోడుకోవటాలు, వధూవరులను మెచ్చుకోవటాలు, ఇలా అంతా సందడి సందడిగా ఉంది. వధువు ఈ మధ్యనే బీఈడీ కూడా పూర్తి చేసింది. రేపో మాపో జరిగే డిఎస్సిలో ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. పెద్దమ్మాయిలిద్దరి పెళ్ళిళ్ళు చేసేసరికి వెంకటరత్నం సగం నడ్డి విరిగిపోయింది. అతని ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు.
పెద్దమ్మాయికి 1,00,000 కట్నము 10 తులాల బంగారము ఇచ్చి సమీప బంధుత్వంలోనే ఇచ్చి పెళ్లి చేశాడు. 2 సంవత్సరాలు దాటకముందే రెండో అమ్మాయికి సంబంధం కుదిరింది. కొత్త సంబంధం. కుర్రాడు టీచరు. అతనికి 2 లక్షల దాకా కట్నం ఇవ్వాల్సి వచ్చింది. ఉన్న ఊర్లో 10 ఎకరాల మెట్ట అమ్మి ఆ పెళ్లి జరిపించాడు. ఈ అమ్మాయి పెళ్లికొచ్చేసరికి వెంకటరత్నం పూర్తిగా నిర్ధనుడైపోయాడు. పిఎఫ్ లోను, ఎల్ఐసి లోను, ఆర్డి ఖాతాలు అన్నీ తోడితే 1,00,000 వరకు వచ్చింది. ఎటు 3 సంవత్సరాలలో రిటైర్ అవ్వబోతున్నాడు కాబట్టి ఆ ధైర్యంతో 2 లక్షల దాకా అప్పులు చేసినట్లు నాతో చెప్పాడు ఈ మధ్య. పెళ్లి కొడుక్కిచ్చే కట్న కానుకలు ఒక ఖర్చయితే పెళ్లి ఖర్చు కూడా తక్కువేమీ కాదు. కళ్యాణ మండపం ఖర్చులు, భోజనాల ఖర్చులు, తిరుగుళ్ళు, రాకపోకలు, ఈ ఖర్చంతా కనీసం 1,00,000 దాటుతుంది. ఇటీవలి రోజుల్లో దాన్ని ఆపటం ఎవరి తరమూ కాదు. ఖర్చుకు తోడు శ్రమ. నిశ్చితార్థం అయినప్పటి నుండి మరలా పెళ్ళి అయ్యేదాకా ఒకటే టెన్షన్, హడావుడి, విపరీతమైన పనుల ఒత్తిడి, పెట్టిపోతలు, పెళ్లి పత్రికల పంపిణీ, అతిథి మర్యాదలు, విడిది ఏర్పాట్లు. ఇదంతా చేసేవాడికే తెలుస్తుంది. నాకు ఈ అనుభవాలున్నాయి కాబట్టి ఈ శ్రమ విలువ ఏమిటో నాకు తెలుసు. వెంకటరత్నంకైతే బంధుబలగం జాస్తి. ఉన్న 2 కొడుకులు ఇంకా చేతికందలేదు. ఇంకా చదువు సంధ్యల్లోనే ఉన్నారు. వాళ్లను పట్టుకునే ఈ శ్రమనంతా పడాలి. అసలే పరీక్షల సమయాలు. దీన్నంతా నెట్టుకు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆత్మానుభవం అయితే కానీ ఎవరికైనా తత్వం బోధపడదు. పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు విఘ్నులు. అరగంట తర్వాత నూతన వధూవరులు కొత్త బట్టలు ధరించి వేదిక మీదకు వచ్చి ఆసనాలను అలంకరించారు. 2 చూడముచ్చటగా ఉన్నారు. ధవల వస్త్రాలతో పెళ్ళికొడుకు గులాబీ రంగు చీరతో కనకాంబరాల సింగారంతో వధువు కనువిందు చేస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటను సార్థకం చేస్తున్నారు వాళ్ళిద్దరూ. పురోహితుడు మంత్రోచ్చారణ ప్రారంభించాడు. ప్రతి 4 నిమిషాలకు కొబ్బరికాయలు కొడుతూ తీర్థాన్ని కలశాల మీద చిలకరిస్తున్నాడు. వధూవరుల తల్లిదండ్రుల గోత్రనామాలు, ఇంటి పేర్లు, జన్మస్థలాలు, వధూవరుల శుభనామాలను ఉచ్చరిస్తూ నిశ్చితార్థ సంప్రదాయ మంత్రాలను గొంతెత్తి ఉచ్చరిస్తున్నాడు. హాల్లో కూర్చున్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా జరుగుతున్న తంతునంతా వీక్షిస్తున్నారు. ఇలాంటివెన్నో చూసినప్పటికీ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా శోభిల్లే కార్యక్రమ వీక్షణలో నిమగ్నులై ఉన్నారు. పురోహితుని ఆదేశానుసారం కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. గులాబీ పూలదండలను మార్చుకున్నారు. ఒకరి నుదుట మరొకరు పసుపు కుంకుమలను అద్దుకున్నారు. నిశ్చితార్థం ముగిసినట్టుగా అందరూ భావిస్తున్న సమయంలో దయచేసి 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే నేను మీ అందరికీ నా విన్నపాన్ని వినిపిస్తాను అన్నాడు పెళ్ళికొడుకు. అందరూ కించిత్తు ఆశ్చర్యచకితులైన వారిలా ఒక్కసారిగా మాటలాపి వరుని వైపు నిశ్చలంగా చూశారు. ఇదేమిటి? ఇదేదో కొత్తగా ఉందే. నిశ్చితార్థంలో వరుని విన్నపమేమిటి? కట్నం కానుకలు చాలలేదా? లాంఛనాల కొరత ఏమైనా ఉన్నదా? పలు రకాల ప్రశ్నలు అంతరంగాల్లో సుడులు తిరగగా అలాగే నిశ్శబ్దులై చూస్తుండిపోయారు. వరుడు 4 నిమిషాలాగి మరలా ప్రారంభించినాడు. నిశ్చితార్థ వేడుకకు వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. నా తల్లిదండ్రులకు, నా అత్తమామలకు, నాకు చదువు చెప్పిన గురువు శ్రీ గంగాధరం మాస్టారు గారికి సాష్టాంగ ప్రణామాలు. నిశ్చితార్థంలో పాల్గొని నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ నా వందనాలు అన్నాడు. అక్కడికి వచ్చిన అందరికీ వరుని ధోరణి విచిత్రమనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ కుర్రవాడు? నమస్కారాలను కూడా ఈ విధంగా చెప్పడమేమిటి అనుకుంటున్నారేమో. ఆసక్తిగా చూస్తున్నారు. అందర్నీ జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాను. మీ అందరూ నేను చెప్పే మాటలను దయచేసి ఓపికగా వినండి. నిశ్చితార్థం ముగిసింది. లగ్న నిర్ణయం కూడా జరిగింది. వచ్చే నెలలోనే మా పెళ్ళి అని కూడా మీ అందరి ముందు నిర్ణయమయ్యింది అన్నాడు. అవును, ఇదంతా మాకు తెలియదా అన్నట్లు ముఖాలు పెట్టి వింటున్నారు అందరూ. వాళ్ళ ముఖాల్లోని ఆ భావాల్ని నేను స్పష్టంగా గమనిస్తున్నాను. వరుడు సుధాకర్ తన మాటల్ని కొనసాగిస్తున్నాడు.
ఈరోజు నిశ్చితార్థానికి వచ్చిన వారందరూ దాదాపు 200 మంది ఉన్నారు. మాకు అతి దగ్గరి బంధువులు, ఆత్మీయులు అందరూ ఈ శుభ సమయంలో ఇక్కడున్నారు. వచ్చే నెలలో జరిగే పెళ్లికి మళ్ళీ మీరే వస్తున్నారు. మీరే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఏమిటి ఈ కుర్రవాడు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. సరే, అసలు పాయింట్కు వస్తాను. నిశ్చితార్థమే ఇంత ఖర్చుతో, హంగామాతో, సందడితో జరిగింది కదా. రేపు జరిగే పెళ్ళి మరింత మంది మార్బలంతో జరుగుతుంది కదా. పెళ్లి ఖర్చులంటే మాటలా? నాకంటే పెద్దలైన మీకు ఎక్కువ తెలుసు. కళ్యాణ మండపం మొదలుకొని అంపకాల కార్యక్రమం వరకు ఎంత శ్రమ, ఎంతెంత ఖర్చులు. మరలా మీరు మేమే కలుసుకోవటం, మీకు మాకు, మరీ ముఖ్యంగా మా అత్తమామలకు ఎన్నెన్ని ఖర్చులు, ఎన్నెన్ని ప్రయాసలు. 1,00,000కు పైగానే అవుతుంది. మళ్ళీ మా మామగారికి పెళ్లి ఖర్చు. ఏమిటి కుర్రవాడు ఈ ప్రసంగం అంతరార్థం అని అందరూ ఒకవైపు నివ్వెరపోతూనే ఆసక్తిగా వింటున్నారు. పెద్దలారా, ఆత్మీయులారా, అందువల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చినాను. మా మామగారికి ఈ ఖర్చును, శ్రమను తగ్గించటానికి ఇప్పుడు ఈ సమయంలోనే, ఈ వేదిక మీదనే నేను మాంగళ్య ధారణ చేయబోతున్నాను అని గట్టిగా ప్రకటించి తన ప్యాంటు జేబు నుండి మంగళసూత్రం తీసి చేతుల్లో పట్టుకొని అందరికీ చూపించాడు. మీ అందరూ ఆమోదించి ఆశీర్వదిస్తానంటే పురోహితుని మంత్రోచ్చారణల సాక్షిగా నేను వధువుకు మాంగళ్య ధారణ చేస్తాను అంటూ అందరి వైపు చూశారు. అమ్మయ్య అన్నట్లు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 10 నిమిషాల పాటు హాల్ అంతా గుసగుసలు. న్యాయమే కదా, నిజమే కదా, పెళ్ళికంతా రేపు వచ్చేది మనమే కదా. ఆ జరిగేదేదో ఇప్పుడే జరిగితే ఎంత శుభం, ఎన్ని వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. ఇలా చర్చలు జరిగాయి. అందరి మధ్య కాసేపు ఉన్న పలంగా అందరూ ఆమోదయోగ్యంగా చప్పట్లు చరిచారు. వెంకటరత్నం ముఖం ఆనందోత్సాహాలతో వెలిగిపోతోంది. ఇది కళ, వాస్తవమా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఒక పెద్ద మనిషి లేచి నిలబడి, నాయనా, వయసులో చిన్నవాడివైనా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. ఆలస్యమెందుకు? శుభం, మాంగళ్యధారణ చేసేయి. అయ్యా పురోహితులు, మాంగళ్యధారణ మంత్రాలు చదవండి అన్నాడు సంతోష సంభ్రమాలతో. వరుడు సుధాకర్ మళ్ళీ కొనసాగిస్తూ, మీ అందరి ఆమోదమే నాకు శిరోధార్యం. అయితే మరొక్క మాట సెలవిస్తాను. నేను ఇక్కడికి రాగానే మా గురువు గంగాధరం గారే అనేక విషయాలు నాకు వివరించి చెప్పి నాకు ఈ సూచన చేసినారు. ఈ మంగళసూత్రాన్ని కూడా వారే తెప్పించి నాకు అందజేసినారు. వారి సంకల్పము, సూచన లేకపోతే నాకు ఈ ఆలోచన కూడా వచ్చి ఉండదు. వారి ఆశీర్వాద బలంతో, మీ అందరి అనుమతితో, మా తల్లిదండ్రుల, అత్తమామల అంగీకారంతో నేను మీ అందరి సమక్షంలో మాంగళ్య ధారణ చేస్తున్నాను అని చెప్పి పురోహితుడు మాంగళ్యం తంతునా నేనా అని మంత్రోచ్చారణ చేస్తుండగా, వధువు కళ్ళలో మెరుపులు మెరుస్తుండగా సుధాకర్ మాంగళ్య ధారణ చేసి అందరికీ వినమ్రంగా నమస్కరించాడు. శుభం అనుకున్నాను నేను, కళ్ళల్లో ఆనందాశ్రువులు జాలువారుతుండగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.